ఓం నమో వెంకటేశాయ. హిందూ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తుడికి రామాయణం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. కానీ అందరికీ తెలిసినటువంటి విషయాలు మాత్రమే కొన్ని ఉన్నాయి. అవేనండి, పితృవాక్య పరిపాలకుడైనటువంటి రామచంద్రుడు ఉద్భవించడం, వనవాసం చేయడం, సీతమ్మని రావణాసురుడు అపహరించడం, రామరావణ యుద్ధం జరగడం, సీతమ్మను రక్షించడం, అగ్నిప్రవేశం చేయడం, తిరిగి పట్టాభిషేకం చేయడం. ఇదే అందరికీ తెలిసినటువంటి రామాయణం. కానీ ఈ అగ్నిప్రవేశం రాముడు ఎందుకు చేయించాడు? సీతమ్మ మీద అనుమానంతో చేయించాడా? స్వచ్ఛత తెలుసుకోవడం కోసం చేయించాడా అని అందరికీ తెలియనటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ విషయం గురించి పద్మపురాణంలో చాలా చక్కగా వివరించి ఉంది. అప్పుడు ఏం జరిగిందో తెలుసుకుందామా? ఆ రావణాసురుడు సీతమ్మ దగ్గరికి వచ్చినప్పుడు లక్ష్మణుడు లేడు, రాముడు లేడు. అప్పుడు సీతమ్మ అగ్నిదేవుణ్ణి ప్రార్థించిందట. ఓ అగ్నిదేవ, నన్ను ఎలాగైనా రక్షించు అంటే ఆ అగ్నిలో సీతమ్మను దాచుకొని మాయాసీతను సృష్టించాడట అగ్నిదేవుడు. ఆ రావణాసురుడు ఆ మాయాసీతనే నిజమైన సీతగా అనుకొని తీసుకువెళ్ళాడు. అలా తీసుకువెళ్ళినటువంటి మాయాసీతను తన దగ్గర ఉంచుకున్నాడు. తర్వాత రాముడు రావడం, యుద్ధం చేయడం కూడా జరిగింది. ఇదంతా తెలిసినటువంటి రామచంద్ర ప్రభువు నిజమైన సీతను పొందడం కోసమే ఈ మాయాసీతను అగ్నిప్రవేశం చేయమన్నాడే తప్ప స్వచ్ఛత తెలుసుకోవడం కోసమో అనుమానంతోనో మాత్రం కాదు. ఇది మనం తెలుసుకోవాలి. ఆ మాయాసీత అగ్నిప్రవేశం చేస్తేనే మరలా నిజమైనటువంటి సీత బయటికి వస్తుంది. తన ఇష్టసఖి అయినటువంటి సీతమ్మను తీసుకోపోగలడు. అందుకు మాత్రమే రామచంద్రుడు అగ్నిప్రవేశం చేయమన్నాడు. అలా చేసినప్పుడు నిజమైన సీత బయటికి రావడం, తిరిగి రాముడు తీసుకుని రాజ్యానికి రావడం, పట్టాభిషేకం చేసుకోవడం జరిగింది. కానీ ఈ మాయా సీతని వేదవతిగా కూడా మనం తెలుపుతూ ఉన్నాం. ఈ వేదవతియే రాముణ్ణి పొందాలని కోరికతో వరం కోరుకోగా, ఈ జన్మలో నేను ఏకపత్ని వ్రతుణ్ణి తర్వాత జన్మలో చేసుకుంటాను అని శ్రీనివాసుని రూపంలో ఎత్తినప్పుడు పద్మావతిగా పుట్టి వివాహం చేసుకున్నాడు. ఇది ఈ వృత్తాంతం. అందరూ తెలుసుకుందాం, రామనామాన్ని పలుకుదాం, రామాయణాన్ని విందాం, రాముని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ.